హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఎగ్ బిర్యానీ చూపించబోతున్నాను. మటన్, చికెన్ బిర్యానీ కంటే కూడా ఎగ్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ. కానీ టేస్ట్ మాత్రం సూపర్ యమ్మీగా ఉంటుంది. ఈ సింపుల్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే, ముందుగా అర కేజీ బాస్మతి రైస్ తీసుకొని, ఒక 2, 3 సార్లు బాగా కడుక్కొని, అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 3 టమాటోలు తీసుకొని, శుభ్రంగా కడుక్కొని, ఒక మిక్సీ జార్‌లో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, టమాటోలను మిక్సీ పట్టి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం మెత్తని పేస్ట్‌లా అయిపోవాలి. ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి నీళ్లు పోసుకొని, మన ఎగ్ బిర్యానీకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకోవాలి. తర్వాత అందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉప్పు వేయడం వల్ల గుడ్లను బాయిల్ చేసేటప్పుడు పగిలిపోకుండా ఉంటాయి. ఇదొక మంచి టిప్. ఈసారి మీరు గుడ్లు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల గుడ్లు పగిలిపోకుండా బాగా ఉడుకుతాయి. ఈసారి ఈ టిప్‌ని మీరు కూడా పాటించండి. తర్వాత ఇలా ఉడికిన గుడ్లన్నీ పైన పొట్టు తీసేసి ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మనం బిర్యానీ చేయాలనుకున్న పాట్‌ని స్టవ్ పై పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం ఉడికించిన గుడ్లను కూడా వేసుకోవాలి. ఈ గుడ్లకు మనం ఫోర్క్‌తో కొద్దిగా హోల్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని ఈ గుడ్లను లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. లేదంటే బిర్యానీ చేసేటప్పుడు ఇవి చితికిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొద్దిగా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గుడ్లని ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లోకి 1 టీ స్పూన్ జీరా వేసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటోలను వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులోకి టమాటోలను సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసి వేశాను. ఇలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మనం వేసుకున్న టమాటో, ఉల్లిపాయకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇందులోకి కొద్దిగా పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఈ మసాలాలని 2 నిమిషాల పాటు ఉడికించాలి.
నూనె పైకి తేలే వరకు ఉడికించిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకోవాలి. ఈ గుడ్లు మొత్తం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా అంతా గుడ్లకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఒక్క నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలి ఉండాలి. తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా బాగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి రైస్ ఉడకడానికి సరిపడా ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి ఎసరుకి సరిపడా నీళ్లు పోసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఈ నీళ్ళల్లో నుంచి రైస్ మాత్రమే తీసుకుంటాము. కాబట్టి ఉప్పు ఈ నీళ్ళల్లో ఉండిపోతుంది. తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, అలాగే గరం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఎసరు బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న ఎసరులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 2 సెకండ్ల పాటు మరిగించాలి. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఈ రైస్ 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఈ రైస్ మొత్తం మరుగుతున్న ఎసరులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండటం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇలా 80% వరకు ఉడికిన రైస్‌ని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మనం ఉడికించిన రైస్‌లో సగం రైస్‌ని దీనిపై లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఎలా చేయాలంటే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని బాగా హీట్ చేసుకున్న ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేస్తే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతాయి. ఇలా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండిన తర్వాత దీనిపైన మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా మరొక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా మొత్తం మిగిలిన అన్నం మొత్తం దీనిపై లేయర్ లాగా పరుచుకున్న తర్వాత దీనిపైన కూడా రైస్ మాత్రం 80% వరకే కుక్ అవ్వాలి. లేదంటే దమ్ అయిన తర్వాత రైస్ అంతా మెత్తగా అయిపోతుంది. తర్వాత దీనిపైన కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత దీనిపై ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ముందుగా నేను కొద్దిగా కుంకుమ పువ్వును నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను. ఆ నీళ్ళను కూడా వేసుకోవాలి. తర్వాత దీనిపై 2
టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయను కూడా పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకొని దీనిపై ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్‌ను కానీ, లేదా టిష్యూ పేపర్‌ని గానీ వేసి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ముందుగా ఈ బిర్యానీ పాట్‌ని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో కుక్ అయిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని దానిపై ఒక 15 నిమిషాల వరకు దమ్ అవ్వనివ్వాలి. ఇలా అవ్వడం వల్ల రైస్ మొత్తం ఈవెన్‌గా కుక్ అయ్యి ఎక్కడ మాడకుండా బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎగ్ బిర్యానీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.